గుంటూరు జిల్లా తెనాలిలో కలెక్టర్ తమీం అన్సారియా పర్యటించారు. పలు ప్రాంతాల్లో కాలువలు, డ్రైనేజీలను పరిశీలించారు. పారిశుద్ధ పనులను పరిశీలించి అధికారులకు కీలకమైన ఆదేశాలను జారీ చేశారు. గత ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసిన ఇళ్ల నిర్మాణ పనుల జాప్యంపై కాంట్రాక్టర్లను నిలదీశారు. అప్పటి నుంచి అంతే మేడం. అప్పుడు మాకు లేఅవుట్ చేస్తాం మీరు దీంట్లో 9,000 క్రోర్స్ చూపిస్తున్నారు. శాంక్షన్ అయిన 2,800. మీతో లేఅవుట్స్ అన్ని కూడా పట్టా ఇచ్చి ఏరియా మనం ఇప్పుడు డిమార్కేషన్ కానీ ఎలక్ట్రికేషన్ కానీ ఏం చెప్పలేదు. ఏరియా అంతవరకు కవరింగ్ ఇచ్చారు. యాక్చువల్లీ బేస్మెంట్ లెవెల్ హౌసెస్ వెహికల్ ప్లాట్ మీన్స్ శాంక్షన్ అయ్యి ఇల్లు కట్టుకోలేదు, వాళ్ళకి పట్టా ఇచ్చాం. పట్టా ఇచ్చాం. పట్టా బ్లూ కలర్ ఉంది, పట్టా ఇవ్వలేదు మేడం. డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. 884 దీంట్లో 8,182 రిజిస్టర్. అంటే బ్లూ కలర్ ఇది పెట్టింది వేకెంట్ ప్లాట్ అంటే పట్టా కూడా ఇవ్వలేదు. ఇవ్వలేదు మేడం. పట్టా కూడా ఇవ్వకుండా ఎన్ని ఉన్నాయి? 7 ఇక్కడ పట్టా ఇవ్వకుండా అదే 969 ఆర్సీ కంప్లీటెడ్ హౌస్ 480 స్లాబ్లు కానీ కంప్లీషన్ కానీ అసలు వారు చెప్పేది ఆయన ఇల్లు ఈ 3 వర్షాలు కూడా కట్టుకుంటే ఇంత మట్టికి ఈ కట్టుబడి కట్టాలి, ఆ ఇంటికి ప్లస్ ఫిల్లింగ్ చేయాలి. 2 పనులు చేయాలి ఆ ఇంటి. అది కానీ అక్కడ కంపల్లో ఉన్నదన్నిటికి కూడా ఆ ఇచ్చేయాలి. దీనికి ఇప్పుడు ఎంత తీసుకున్నారు? 70,000. ఇది మాత్రం కొన్నిటికి 70, కొన్నిటికి 60, కొన్నిటికి యాక్చువల్లీ 50 ప్రమోట్ చేయడానికి ఇప్పుడు ఎందుకంటే నేను ఒంటరిగా మిగిలిపోయినా, నా దగ్గర అమౌంట్ కానీ ఏమి ఏ పరిస్థితుల్లో వర్క్ ఆపడా. మీరు తీసుకున్న డబ్బులకు పని చేసి పెట్టారు. మీరు 70,000 తీసుకున్నారు. మీ పని చేయకుండా 70,000 అదే రాక్ ఏరియాలో ఉన్నది 45,000కి వీళ్ళు అయిద్దని చెప్పి లెక్కేశారు మేడం. దీంట్లో మాకు 35,000 మెటీరియల్ కట్ చేసి 11,000కి మేము మ్యాసేజ్కి ఇచ్చి, రాడ్ బెండింగ్ మేస్త్రీలకు ఇచ్చి, బ్రిక్ కట్టి అది ఆల్మోస్ట్ 60,000 అయింది మాకు. కానీ హెడ్ ఆఫీస్ లెక్క ప్రకారం 45,000 చూపిస్తున్నాం. 100% ఫీలింగ్ అంటే కొంచెం మాకు ఒకేసారి ఇబ్బంది పడుతుంది మేడం. మేము చేయడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే తీసుకున్నాం కాబట్టి మా బాధ్యత చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు మా దగ్గర వచ్చి 40% ఇస్తే మేము పని చేసేవాళ్ళమే. ఎప్పుడు కూడా మేము పని ఆపలేం. అంటే మేము 100 హౌసెస్ ఫిల్లింగ్ డ్యూ ఉంటే 40 చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎక్కడ పని ఆగదు మేడం. నేనేమంటున్నాను, యాక్చువల్లీ హెడ్ ఆఫీస్లో ఇప్పుడు వీరున్నారు 3 లేఅవుట్లు పని చేస్తున్నారు. 2-3 లేఅవుట్లు గవర్నమెంట్ అయినా 3 లేఅవుట్లో పని కంప్లీట్ అయిపోయినాక ఇస్తామన్నారు. నేనేమన్నా అంటే మీరు ఒక లేఅవుట్ చేయండి, దాని డబ్బులు పెట్టి ముందుకు వెళ్దామని నేను చెప్తున్నాను. ఒక లేఅవుట్ కంప్లీట్ చేయండి చెప్తున్నాను. నాకు 200-300 ఇల్లు ఉన్నాయి మేడం. 300 ఇళ్ళకి ఎన్ని లెక్కలు ఏ విధంగా వేసినా డబ్బు మీ దగ్గరే ఉంది. కాన్ఫిడెంట్గా ఉంటే ట్రస్ట్ వస్తే తర్వాత మన ఏదైతే పీవీ మీద ఉన్న బిల్లు పడిందో అన్ని చేసాం మేడం. సార్ చెప్పారు స్టేజ్ డౌన్లో ఉన్నాయి. వాస్తవంగా వీరు చూసి మిగతా మొత్తం చేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి మున్సిపల్ ఏరియాస్లో ఇక్కడ ఉన్న ఎస్టీపీ 10 MLD ఎస్టీపీ దాన్ని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తెనాలి మున్సిపాలిటీ సంబంధించి దాదాపు 17 MLD వేస్ట్ వాటర్ ట్రీట్ చేయాల్సి ఉండగా ఇప్పటికే మనకు 10 MLD ఇక్కడ తెనాలి మున్సిపాలిటీలోనే ఉంది. సో అది కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్స్ ఎలా ఉంది అన్నది కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ టిట్కో హౌసింగ్ అది ఇప్పుడు గవర్నమెంట్ ఒక ప్రయారిటీలో త్వరలోనే అన్ని టిట్కో హౌసెస్ని కంప్లీట్ చేసి లబ్ధిదారులకు ఇవ్వాలి అని వారికి కూడా ఒక టైం లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ పనులు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, క్వాలిటీగా ఉందా,
అని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న బురిపాలెం అర్బన్ లేఅవుట్, సో ఇక్కడ దాదాపు ఒక 2880 హౌసెస్ శాంక్షన్ చేసి ఉన్నాము. సో ఇప్పుడు కొద్దిగా ఆగి ఉన్నది కూడా మళ్ళీ ఏదైతే ఇక్కడ బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయో అవి అన్నీ కూడా టేకప్ చేసి త్వరలోనే ఇక్కడ కంప్లీట్ చేయడానికి హౌసెస్ కంప్లీట్ చేసి, అదేవిధంగా ఇక్కడ లేఅవుట్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవి అన్నీ కూడా ప్రొవైడ్ చేసి బెనిఫిషరీస్ని మోటివేట్ చేసి ఇక్కడికి రావడానికి ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాము. వీటన్నింటి కూడా ఇక్కడ ఉన్న ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్, అదేవిధంగా పీడీ, హౌసింగ్, మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ అందరూ కూడా అధికారులతో ఇక్కడికి వచ్చి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ప్లస్ రివ్యూ కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ.